ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి తండ్రి ఉన్నాడు చూస్తున్నాం. అట్లా కొట్టినప్పుడు కొంచెం అక్కడ ఆఫ్ చేయి. కీర్తన 16వ అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం. ఈ సమయమందు కీర్తనకారుడు 16వ అధ్యాయంలో ఎంత తేజగా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియజేసే విషయాలు ఒకటి ఏంటంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. అంటే దేవుని యందు భయభక్తి గల వాళ్లకు ఇష్టలు. దుష్ట సాంగత్యం మంచి నడువుని పాలు చేయను కాబట్టి దుష్టుల సహవాసంలో చేరక దుష్టులకు సరైన విధానంలో వాక్యంతో గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే వారుగా ఉన్న వాళ్ళే నిజంగా దేవుని యందు భయభక్తి గల వాళ్ళు, నిజంగా సత్య సంబంధులు, నిజంగా ఆత్మ సంబంధులు, లేకపోతే క్రీస్తు వంశావళిలో చేర్చబడినవారు. అందుకే ఇక్కడ దావీదు భక్తులే శ్రేష్ఠులు అంటున్నారు. అంటే దేవుడు అంటే భయము భక్తి కలిగి దేవుడు చూస్తున్నాడని చెడుతనం ఆశ్రయించుకొని విసర్జించి పాపంని విడిచిపెట్టి ఇక మీద చేయకుండా పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధులకి వెళ్ళే వాళ్ళు శ్రేష్ఠులు. శ్రేష్ఠులంటే దేవుని దృష్టిలో పరిశుద్ధతను చదివి ప్రభు బలలో పాలు పొందిన ప్రతి బిడ్డ ప్రభును ప్రకటించి విధానంలో ఉండే వాళ్ళే శ్రేష్ఠులు. దేవునికి శ్రేష్ఠులు, దేవునికి ఇష్టలు. ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతూ ఇతరులను కూడా ఆత్మీయంగా ఎదుగు చేస్తారు. వారి ఆత్మానుసారులై అనేకులను ఆత్మానుసారులుగా ప్రభు చెంతకు నడిపిస్తారు. అందుకే కీర్తనకారుడు నీవు ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. దావీదుకు ఏ విధంగా భక్తులు ఇష్టలైనారో మనకు కూడా దేవుని యందు భయభక్తి కలవాళ్ళ ఇష్టలు, వాళ్ళతోనే సహవాసం, వాళ్ళ సాంగత్యంలోనే మనం ఉండాలి. అందుకే పరమగీతంలో నారిమణి సుందరి, అది నీకు తెలియకపోయినా నీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావు, మంద కాపర్ల గుడారం ఎద్దరే పెంచాలి అన్నారు. మంద కాపర్లు అంటే ఒక విశ్వాసి. యోహాను సువార్త 21లో శ్రేష్టమైన నిర్వచనం యేసయ్య ఇచ్చాడు. కాపరు అంటే సంఘానికి ఉండే కాపరు కాదు, బిషప్లు కాదు, డాక్టర్స్ కాదు. యేసయ్యని ప్రేమించే వారే నిజమైన కాపరులు. వారు గొర్రెలు కాస్తారు, గొర్రెలు మేపుతారు, గొర్రెలు పాడవకుండా చూస్తారు, బలహీనమైన గొర్రెలు బలపరుస్తారు. బలమైన గొర్రెలకు మంచిగా వారికి కావలసిన జ్ఞానం ఇవ్వేసి ఇంకా ఎక్కువ బలవంతులై క్రొవ్వి చచ్చిపోకుండా సరైన విధానంలో జ్ఞానం కలుగజేస్తారు. అంటే ఆత్మీయ స్థితిలో కానీ ఎక్కడ కానీ హెచ్చించే జీవితంలో ఉండకూడదు. మనం ఆత్మీయంగా ఎదగాలి, కానీ నాకు అన్నీ వచ్చు అనే ఆత్మ గర్వం అనేది ఉండదు, ఆత్మ ప్రైడ్. అది చాలా చాలా పొరపాటు. మనం ఉన్నటువంటి స్థితిని ఇతరులతో షేర్ చేసుకోవడమే తగ్గింపు స్వభావం. అంటే తగ్గింపు అంటే మనము వాక్యం చెప్తూ ఇతరులను చెప్పించాలి, మనం ప్రాణం చేస్తూ ఇతరులు ప్రాణం చేయించాలి, మనం పాడుతూ ఇతరులు పాడే వాళ్ళకు చేయాలి. అది చదువు రాని వాళ్లకు కొంత కంటి వాక్యం నేర్చుకునేలా తగ్గితులు ఇవ్వాలి. నిజమైన కాపరి గుణలక్షణాలు ఇవే. తర్వాత యెహోవాను విడిచి వేరొకరు అనుసరించడానికి శ్రమలు విస్తరించి. యెహోవాను విడిచి అంటే చాలామంది ఇన్ప్రెస్డ్గా లేరు, అవుట్ప్రెస్డ్గా ఉన్నారు. క్రీస్తుకు వేరుగా ఉండి ఏమీ చేయాలని యేసయ్య చెప్పారు. నాలో ఉంటేనే మీరు బహుగా ఫలిస్తానన్నారు. 2026లో మనం క్రీస్తులో ఉంటేనే ఫలిస్తాం. క్రీస్తుకు వేరుగా ఉండి ఏం చేయలేం. ఎక్కడున్నా ఎవరు మనల్ని ఏమన్నా నేను క్రీస్తుకు చెందిన దానను చెందిన వాడనని చెప్పాలి. ఎవరేం చేయలేరు మనం. అందుకనే క్రీస్తుకు సాక్షులుగా ఉండేవాళ్ళు, క్రీస్తుకు ప్రతినిధిగా ఉండేవాళ్ళు, క్రీస్తు సైనికులు, క్రీస్తు శిష్యులు వారి పేర్లను ఎత్తాలి. ఎందుకంటే దేవునికి విరోధంగా ఉండే వాళ్ళ పేర్లు ఎత్తడం కూడా దేవునికి ఇష్టం లేదంట. నిజంగా చెప్తున్నారు చూడండి. తర్వాత యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం. మన స్వాస్థ్యము, మన పానీయం అంటే మనం భుజించేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలా, తాగేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అదే కదా నా స్వాస్థ్యం అంటున్నాడు. మనకిచ్చిన స్వాస్థ్యంలో మనకిచ్చిన విద్య, ఉద్యోగము, ఇల్లు, ధనధాన్యములు, ఆహార పదార్థాలు, వస్తువులు అన్నీ నీవే ప్రభువాని స్తుతి చేయాలి. అది స్వాస్థ్య భాగం అంటే. అలాగే మనం తాగే ప్రతి పానీయం తాగుతున్నప్పుడు దేవా దీన్ని తాగడానికి మాకు సెలవు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. చాలామంది భోజనం ఆయన నామం జ్ఞాపకం చేసుకోకే భోజనం చేస్తున్నారా ముందు. కాబట్టి ఆయన ఇచ్చే భోజనంని బట్టి మనం దేవుని స్తుతించగలుగుతాము. తిని ముందు స్తుతించాలి, తిన్న తర్వాత స్తుతించాలి. చాలామంది ప్లేట్లో ఆహారం తీసుకుంటారు కానీ సహించలేక తినలేదు. ఒకవేళ తిన్నా జీర్ణం కాదు. అందుకనే మనం భోజనంకు ముందు ప్రార్థన చేయాలి, భోజనం అయిన తర్వాత పాలు ప్రార్థన. మనోహరమైన స్థలము అంటే దేవుని సన్నిధి. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది. ఎప్పుడైతే ఈ విధానంలో మనం ఉంటామో శ్రేష్టమైన స్వాస్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వాస్థ్యం కంటే
పితరుల స్వాస్థ్యం కంటే దేవుడిచ్చే స్వాస్థ్యం చాలా చాలా విలువైంది. ఆ స్వాస్థ్యము ఆత్మీయ స్థితిలో ఆత్మ ఐశ్వర్యమే, ఆత్మ ఆనందమే, ఆత్మబలం, ఆత్మశక్తి, ఆత్మల సంపాదనలో మనం ముందుకు వెళ్తే అదే మన ఐశ్వర్యం, అదే మన కిరీటం, అదే మన ఆనందం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ కృపా ప్రేమ మా దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానంలో వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం. డాక్టర్ రాజు, డాక్టర్ సుజాత వారి యొక్క తల్లి నా ప్రభావ అరుణమ్మకు కాల్ చేస్తుండగా అక్కడ మీరు కనికరించండి. మరి వారి ఇంటికి వెళ్ళడానికి మీరు ఎప్పుడు సెలవిస్తారు తండ్రి. వెళ్ళడానికి మార్గం సాధించండి. దుష్ట శక్తుల్ని కూడా ఏ స్థానంలో గర్దించి పాతలాగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించండి, కృప దాయించండి, కృప దాయించండి, కృప దాయించండి, కృప దాయించండి. ఎన్ని కుటుంబాల సమస్యలైన వలయంలో నా తను చిక్కుపోయి ఉన్నారు తండ్రి. వారికి మీ సమాధానం దయచమని ప్రార్థిస్తున్నాం. కరోనా పీఠంలో వచ్చుచున్న వారికి వెళ్ళుచున్న వారికి మెండైన దీవెండని మీరు సెలవిచ్చారు దేవా. బెంగళూరు నుంచి అప్పుడే ఎంత ఆసక్తి వచ్చినప్పుడు మీరు వెంటనే కార్యం జరిగిస్తున్న దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. రేపటి దినాన ఇంకా గొప్ప కాలం మీరు జరిగించాలని మేము నమ్ముతున్నాం. మా అత్తమ్మక జీవితంలో కూడా మీరు చేసిన మేళను బట్టి మేము స్థుతిస్తున్నాం. అర్ధరాత్రి అడ్డుగోడ వేసిన డైపచ్చమని ప్రార్థిస్తున్నాం. దొంగ దాసి యెహోవాకి హేమని మీరు సెలవిచ్చారు. అనేక మంది అక్రమమైన మార్గంలో నా ప్రభు నా తండ్రి మరి ఎంతో మంది దొంగ సంస్కారం చేసి కూడా నా ప్రభు అన్యాయంగా చేసుకునే ప్రతి అన్యాయపు స్థితిని మీరు డైపచ్చమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దాని ఆ రోజు మరి వారి పిల్లలు కూడా నా తల్లి క్షేమంగా మీరు బాగా స్వస్థత, ఇంకా పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ శక్తి దయచమని ప్రార్థిస్తున్నాం. దేవా దివాకర్కి మీరు ఇచ్చే స్వస్థం బట్టి ఇంకా పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ శక్తి దయచమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ నామం మీ రక్తంలో మేము విశ్వసించడానికి మీకు దయచని సొంత ప్రయత్నం, సొంత అభిప్రాయాలు ఏ స్థలంలో గర్దించమని ప్రార్థిస్తున్నాం. స్వబుద్ధిని ఎవరు ఆధారం చేసుకోకుండా జ్ఞానం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. దాని కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా తండ్రి శుభాకర్ కుమార్తె నా తన అమిర్చిన ప్రార్థన విన్నపములు మౌనిక మీ జ్ఞాపకం చేసుకుని డేవిడ్ కుమారుడు విజయ్ నా తల్లి ఎంతగానో డిప్రెషన్ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా బిడ్డలు నా ప్రభ నా తల్లి మరి డిఎస్సీకి నా తల్లి పోస్ట్ పోవడానికి ఎంత మందో సఫలం అవుతున్నారు. కనికరించండి, 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 కనికరించండి. చెప్పండి ఏంటి అందరూ ఈ మాట తండ్రి అని దేవుడు చెప్తున్నా అంటే మనం ఎంత అలర్చుకున్నారు. ఎందుకు అంటే ఇశ్రాయేలు దేవునికి ఎంత ఇష్టం. ఇశ్రాయేలు నిబంధన జనులు, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగము, దేవునికి ఇష్టమైన జనాంగము, దేవుని యొక్క సొత్తు. మీరు నా సొత్తు అంటారు అంటే ఆయన భాగ్యం ఇశ్రాయేలు. తర్వాత ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని తండ్రి అనే దేవుడు కూడా ఇశ్రాయేలు గురించి కూడా మాట్లాడతాడు. నీ భాగ్యం ఎంత గొప్పది అంటే దాన్ని వివరించే విధానంలో లేకుండా దేవుడు అంతగా ఇశ్రాయేలు ఇంతగా మరి ఏర్పాటు చేసుకొని విస్తరింపచేసి అభివృద్ధి చేసి ఫలింపచేసి దేవునికి మహిమకరమైన విధానంలో వాడుకొని చుట్టుపక్కల దేశాలన్నిటిపైన ఘనమైన విజయాన్ని ఇచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు దేవునికి ఎంత లోబడాలి అని అంటున్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అక్కడ చెప్పిన తండ్రి అనే దేవుడే ఇక్కడ ఏమంటున్నాడు, ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు అంటే ఇశ్రాయేలు దేశంలో అనేక మంది 12 గోత్రాలు. ఇశ్రాయేలు అంటే 12 గోత్ర కర్త. 12 గోత్రాల్లో దేవునికి విరోధంగా ఎవరు చేసినా కూడా అందరిపైన వేడిపడతాము. అలాగా దేవునికి విరోధంగా బెన్యామీను గోత్రీకులు చాలా చేశారు. తర్వాత మనం చూస్తే ఎజ్రాలో కూడా అలాగనే ఉంది. షిమి యొక్క ఎవరు ఫినెహాసు లేచి పరిహారం చేస్తే ఆ తెగులు ఆగిపోయింది అంటారు. కీర్తన 106:30 చదవండి. అంటే అన్ని స్త్రీల వివాహం చేసుకోవడం దేవునికి ఎంత ఇష్టం లేని వాటినే చేసుకున్నారు వాళ్ళు. చదవండి అమ్మా, బయటలో చదవండి, బయటలో చదవండి, బయటలో చదవండి. ఫినెహాసు లేచి పరిహారం చేయగా అది ఫినెహాసు లేచి పరిహారం చేసినాడు. ఎవరి ఫినెహాసు అంటే ఎలియాజరు యొక్క కుమారుడు, అంటే లేవి యొక్క వంశీకుడు. లేవీలకు అంత కోపం వచ్చింది. ఎజ్రా వీళ్ళంతా కూడా లేవీలకు సంబంధించిన వాళ్ళే. రోషం వచ్చింది వాళ్ళకు. అంటే దేవుని యొక్క ప్రజలైనటువంటి వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళు, మందిరంలో పరిశుద్ధంగా ఉంచాలని ఆశపడినటువంటి వీళ్ళు దేవుని యొక్క పిల్లలు దేవునికి విరోధమైన పాపం చేసినప్పుడు అన్ని స్త్రీలతో వివాహం చేసుకుని అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు దేవుడు ఓర్చలేక తెగులు పంపించినాడు.
అప్పుడు దేవునికి ఎంత రోషం ఉందో ఫినెహాసు కూడా అంతే రోషం ఉంది. అందుకనే దేవుడు ఫినెహాసు గురించి అంటాడు, నేను ఓర్వలేని దాన్ని ఫినెహాసు ఎలియాజరు కుమారుడు ఫినెహాసు కూడా ఓర్చుకోలేకపోయాడు కాబట్టి ఎప్పటికీ అతని సంతతి ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నాడు. ఎంత మంచి ఆశీర్వాదం అంటే దేవుడికి ఉన్నటువంటి ఆ కోపం, దేవునికి ఉన్న ఆ యొక్క ఆవేశం, దేవునికి ఉన్న ఆ రోషం మనకుంటే మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు. అంటే ఫినెహాసుకు దేవుడు ఏం చెప్పరా, చూడలాగా అక్రమం జరుగుతుంది, పో నువ్వు పోయి దాన్ని మానుకో అని దేవుడు చెప్పలేదు. ఇది నేను చెప్పకపోయినా మీకు మీరుగా తప్పును ఖండిస్తే దేవునికి ఎంత సంతోషం, నాకు ఎంత సంతోషం. చెప్పినా కూడా చేయకపోతే ఇంకా బాగా, చెప్పకపోయినా చేస్తే ఎంత సంతోషం. అలాగా వీళ్ళంతా కూడా ఎన్నిసార్లు దైవచనంతో చెప్పినా కూడా వాళ్ళు పాపం చేశారు. పాపం అంటే భయంకరమైన ఏది దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞను అనుసరించండి, నిబంధన మీరొద్దు అని పదే పదే చెప్తారు. నిబంధన మీరు రోజు మీరు దేవుని ఉగ్రతకు గురైపోతారని దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళు వినిపించుకోలేదు. అందుకే ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగు, ఇప్పుడైనా తిరుగుము అంటాడు. ఎంత కనికరం అంటారు. రాత్రి కావాల సమయమందు మనం కూడా ఒకవేళ మన పాపం చేత కూలే పరిస్థితి ఉందేమో, మన దేవునికి విరోధమైన దాని ద్వారానే మనకు శోధనలు, వేదనలు, రోధనలు వస్తాయి. ఊరికే రావు. ఏదైనా జరిగిందంటే ఎందుకు దేవా ఇది వచ్చిందని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్నల్లో 3 విధాలైన ప్రశ్నలు ఉంటాయి. ఒకటి, మనం చేసిన పాపాలకు శిక్ష వస్తుంది, శోధన వస్తుంది. అలాగనే మనము దేవుని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు, దేవునికి విరోధమైన లోకస్తులతో మనం చేరినప్పుడు కూడా వస్తాయి. మూడవది, మనకు వచ్చే రోగాలు, వేదనలు, శోధనలు, పరిశోధన. అంటే వీటి ద్వారా మనం నిలవగలిగి ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ వేదనలో, ఆ రోధనలో కూడా ప్రభువును హత్తుకొని ఆనుకొని జీవించేప్పుడు మనం నిజమైన పిల్లలము అని రుజువు చేయబడతాయి. యేసే రుజువు చేశాడు ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అయినందుకే దేవుని మాటకు లోబడినాం. దేవుని కుమారుడు అయినందుకే దేవుని ఇష్టంగా నలగొడితే కూడా ఓర్చుకున్నాడు. కానీ దేవుని ఎక్కడ, ఎందుకు అని ప్రశ్నించాడు. ఊరికే ఎలా నా చెయ్యి విడిగిరి అంత మాత్రమే అన్నాడు, కానీ ఇంకెక్కడ ప్రశ్నించినట్టుగా లేదు వాక్యంలో. కాబట్టి రాత్రికాల సమయం ముందు ఒకవేళ నువ్వు ఇంకా అలాంటి స్థితిలో ఉంటే ఇప్పుడైనా నా దగ్గరికి రా. ఎంత ప్రేమ కలుగుతాను. యాక్చువల్గా అయితే నువ్వు దేవునికి విరోధంగా చేసినా ఇంకా పోనీ దాన్ని తోసివేయదండి. ఇప్పుడైనా రండి. పాపం అనే బురదలో ఉన్నారా, ఇప్పుడైనా బురద కడుక్కుంటండి. ఆ పాపాన్ని పాపం ముందు బురదలో ఉన్నారా, ఇప్పుడైనా రండి. చీకటిలో ఉన్నారా, ఇప్పుడైనా రండి. చీకటి ఊపిలో ఉన్నారా, ఇప్పుడైనా రండి. చీకటి బిలాల్లో ఉన్నారా, ఇప్పుడైనా రండి అంటున్నాడు. ఇప్పుడైనా ఎంత చక్కగా నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు. అందుకే యోవేల్లో కూడా దీని కంటిన్యూషన్ యోవేలు 2 మనం చూస్తే అక్కడ కూడా అదే ఉంది. 12వ వచనం, 2వ అధ్యాయం 12, యోవేలు 2:12. ఇప్పుడైనా ఎంత ప్రేమ కలవచ్చు. ఆ మాట చదువుతుంటే మన గుండె పగిలిపోవాలి. ఇప్పుడైనా ఇంత చేసినా కూడా వాళ్ళు క్షమిస్తున్నారంటే ఎంత ప్రేమ కలుగుతుంది, ఎంత జాలి కలుగుతుంది, ఎంత కనికరం కలుగుతుంది. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు పెట్టుచు దుఃఖించుచు, అది ఊరికే కన్నీరు పెడడం కాదు. పగల ఏడుపు కొంతమంది ఏడుస్తుంటారు కదా, అది కాదు. ఊరికే నామకు వస్తే ఉపవాసం ఉంటారు. కొంతమంది రావుకున్నామని డైట్ మెయింటైన్ చేయడానికి ఉపవాసం ఉంటే అది ఉపవాసం కాదు. లేకపోతే ఉపవాసం ఉండి లోకానుసారమైన విధానంలో మన పాప పనులు మనం చేసుకుంటాం, మన కూలీ నాది మనం చేసుకుంటాం, మన ఉద్యోగాలు మనం చేసుకుంటాం. ఉపవాసం ఉంటే అది ఉపవాసం కాదు. అది దేవునితో సహవాసం ఉపవాసం అంటే. దేవునికి ఇష్టమైన పని చేస్తేనే నిజమైన ఉపవాసం. అందుకే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిస్తే ఆయన ఆశీర్వదిస్తారు. చదవమా. తిరిగి నా ఇద్దరు రండి, ఇదే యెహోవాకు మీ దేవుడైన యెహోవా, అది మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను నిర్దేశించిన కీడు చేయక మారుతాడు. ఆయన పశ్చాత్తాపడని ఎవరు చెప్పగలరు? మనకే కుసనేస్తున్నారు. దేవునికి విధేయత చూపే వారంగా ఉన్నారు. దేవుడు చేసిన మేళను అనేకకు తెలియజేసే వారుగా ఉన్నాడు. చాటుమాటి పనులు కాదు. కింగ్ సౌలు దేవునికి విరోధంగా ఉండే ఆయన పాపం చేత ఆయన కూలాడు. ఇస్కరియోతు యూదా యేసయ్యకు విరోధంగా విశ్వాసఘాతకుడైనాడు. ఇద్దరు విశ్వాసఘాతకులే. కింగ్ సౌలు కానివ్వండి, ఇస్కరియోతు యూదా కావండి, షిమి అనేవాడిని కానివ్వండి, అబ్షాలోం కానివ్వండి, వీళ్ళంతా విశ్వాసఘాతకులు.
చేసిన మేలుకు ప్రతిగా కీడు చేసేటటువంటి నేచర్ వీళ్ళని. అందుకే వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపంతో కూడారు. తర్వాత వాళ్ళు తిరగలేదు దేవుని వైపు. మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యుద్ధకు తిరుగులేదు. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరించుము, ఎడ్లకు బదులుగా నీకు మాకు పెదవులను అనిపించుతున్నాము. పెదవులు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన శరీరంలో ముఖ్యమైనవి మన అపవిత్రపరిచేటివి ఏంటి అంట మళ్ళీ చెప్పాలి. ఎక్కడుంది దీనికి సంబంధించిన రెఫరెన్స్ ఉంది? ఇంకా మత్తయి సువార్త 15:17 ఇట్లాంటి కీవర్డ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చదవండి, 15-17 చదవండి. మైకులో చదివితే మైకులోనే చదవండి అమ్మా. నోటిలోనికి పోవనదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ నోటి నుండి బయటికి వచ్చినది హృదయంలో నుంచి వచ్చినది ఇదే మనిషిని అపవిత్రపరచునని. మనిషిని అపవిత్రపరిచేది ఏంటంటే మన నోటి నుంచి వచ్చే మాటలే. అవిధేయత, నిర్లక్ష్య స్వభావం, చేస్తామంటాం చెయ్యం, చెప్తాం కానీ చెయ్యం, అబద్ధం ఆడే పెదవులు దేవునికి హేయం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి ఉండేది అపవాది నుంచి వస్తుంది. అపవాది ఎప్పుడు మనం ఏం చేస్తాడు, వాడు అపవిత్రం చేయాలని చేస్తాడు. అపవిత్రత అంటే దేవునికి నచ్చదు. అపవిత్రులైన వాడిని దేవుడు దూరంగా పెడతాడు, దగ్గరికి రానివాడు. ఎందుకంటే 101 కీర్తన చదువుకుంటే అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి దావీదు చేసిన ఆ మాటలు అక్కడ ఉన్నాయి. మీరు తర్వాత చదువుకోండి. మోసకాన్ని నేను నా ఇంట్లోకి రానివ్వను అంటాడు. అబద్ధం ఆడేవాళ్ళు నా ఎదురు నిలవరాదు అంటాడు. ఎంత తేటగా మాట్లాడతారు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఒక దావీదే అంత కోరుకుంటే మరి పరిశుద్ధులైన దేవుడు ఇంకెంత కోరుకోవాలి. అందుకే మన హృదయము వాక్యంతో నింపబడాలి. వాక్యంతో నింపబడితే వాక్యాలే మాట్లాడతాం, వాక్యంతో గర్దిస్తాం, వాక్యంతో బుద్ధి చెప్తాం, వాక్యంతో సరి చేస్తాం. వాక్యం ప్రకటించడం ద్వారా మనకు ఆనందం, సంతోషం. మనం వాక్యం ప్రకటిస్తూ ఉంటే అపవాది అయిపోతాం, అపవాది దూరం అయిపోతాడు, మనకు సమీపంగా రావాడు. మనకి నచ్చదు వెలుగు అంటే, వానికి అగ్నికి కాలిపోవడానికి వాడు ఇష్టపడాలి. వాక్యం అంటే గ్రహించు అగ్ని, వాక్యం అంటే వెలుగు. వెలుగులో చీకటి ఉండదు. అందుకనే నా వద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిన ఇవే మాకు ఏమున్నాయంటే పెదవులను అర్పించుచున్నామంటే హృదయ శుద్ధి ముఖ్యం. ఇంద్రియ నిగ్రహణ శక్తి హృదయంలో నుంచే. మనిషిని పాపం చేసేదంతా హృదయపు ఆలోచన, తలంపులు, ఆలోచన. ఈ రెండింటిని ఎప్పుడైతే మానుకుంటామో చెడు ఆలోచన, చెడు తలంపులకు బ్రేక్ వేస్తే మంచి ఆలోచన, మంచి తలంపులు వస్తాయి. తద్వారా దేవుడికి మనం ఇష్టంగా ఉంటాం. అందుకని దేవుడు అంగీకరించేది అదే. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నాయి. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరం. ఇప్పుడు అంటున్నాడు, బుద్ధి వచ్చింది. అశ్షూరీయుల చేత, అప్పుడు అశ్షూరును ఇక్కడ ఆశ్రయించినాడు. మన 13వ అధ్యాయంలో చూస్తే అశ్షూరీయులతో మరి ఎంతగానో సహవాసం కోరుకున్నాడు ఎఫ్రాయిం. ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను అశ్షూరీయులతో ఎప్పుడు పోను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అశ్షూరీయులతో ఆయన అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేము ఇంకను గుర్రంలో ఎక్కి మేము ఐగుప్తు పోతాం అన్నాడు. ఐగుప్తు యొక్క మరి మేలు కాదు, ఐగుప్తు కీడే. ఐగుప్తు అంతా కూడా వీళ్ళను బాధపెట్టింది. ఐగుప్తు చీకటి, ఐగుప్తు పాపం, ఐగుప్తు శపితమైంది, ఐగుప్తు దేవునికి విరోధమైంది. మరి విరోధమైన వాటిని మనం కోరుకుంటే మనకు వచ్చేది ఆశీర్వాదం కాకపోతే నాశనం. అందుకనే ఇక్కడ ఏమంటున్నా అంటే వీళ్ళకి బుద్ధి వచ్చింది. ఇప్పుడు మేము ఇకను గుర్రంలో ఎక్కము, మీరే మాకు దేవుడని ఇక మీద మమ్మ చేతి పనితో చెప్పమంటున్నాడు. అప్పుడు అంత విగ్రహాలు చేసుకున్నాడు, ఇదే మాకు దేవుడు అన్నాడు. పైన మనం చూస్తే ఎంత ఇదిగా చూడండి, 13వ అధ్యాయము 1వ వచనంలో ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగాను, అతడు ఇశ్రాయేలు వాళ్ళు నన్ను గొప్ప చేసుకున్నాడు. బయలు దేవతను బట్టి అపరాధి అతడు ఏమైనా ఉండవు, నాశనమేనా. ఇశ్రాయేలు పాపముల చేత నువ్వు కూలిపోతే ఇక్కడ కూడా నాశనమైపోతున్నారు. కారణం మీ విగ్రహాలు. ఇప్పుడు ఏమంటా, నేను విగ్రహాలు చేసుకోను అంటున్నాడు. బుద్ధి వచ్చింది. ఇప్పుడు నాశనం అయ్యేటప్పుడు
ఇప్పుడు బుద్ధి వచ్చింది. హిజ్కియా కూడా మనం చూస్తే నువ్వు ఇక చచ్చిపోతావు, నీ ఇంటిని చక్కదిద్దుకో అని చెప్తే వెంటనే గోడ వైపు తన ముఖం తిప్పుకొని పశ్చాత్తాపడి, దేవాలయం యథార్థ హృదయం నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకొని తగ్గించుకొని హృదయం పగిలేలా హృదయ శుద్ధితో ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడి ప్రార్థన విని హిజ్కియా యొక్క ప్రాణంలో 15 సంవత్సరాలు పెంచాడు. మళ్ళా గర్విష్ఠ అయిపోయాం. అందుకనే తన పిల్లలకు ఆశీర్వాదాలు లేదు. రాత్రి కాల సమయమందు మన యొక్క అవిధేయత, మన గర్వం, మన అహంకారం మన పిల్లలకు శాపంగా ఉండకూడదు. దేవుడు ఏది కూడా మన నుంచి చేస్తుంది విధేయత. కొంచెం చదువు ఇక్కడంతా తిని తృప్తి పొంది మదించినాడు. చూడండి 7వ వచనంలో ఎంత బాగా చెప్తున్నాడు అక్కడ. 6, 7 వచనం చదవండి. 13, 6, 7. తర్వాత వారికి మేత దొరకగా అనే దగ్గర ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి. మేత దొరకగా అంటే నీకు ఉద్యోగం వస్తే, నీకు బాగా కూలి వస్తే, నీకు బాగా ప్రమోషన్ వస్తే, నీకు బాగా జీతం పెరిగితే, నీ పంటలు బాగా పండితే, లేకపోతే దేవుడు నన్ను బాగా ఆశీర్వదిస్తే, ఇంకా నేను మళ్ళిస్తే దాన్ని ఏమంటాడు దేవుడు ఇష్టం. చూడండి, మేత దొరకగా వారు తిని తృప్తి పొంది ఏం చేస్తారు? గర్వించి నన్ను మరచిరే. మరొకరు ఎట్టి పరిస్థితిలో కూడా దేవుని మరవకూడదు. మదించడం అంటే అదే. అలాగా చేస్తే దేవునికి కోపం వస్తుంది. దేవుడు ఎంతగా అంటాడు, చేసిన బిడ్డను మర్చిపోతే ఎట్లా? దేవుని కృపను పడితే మనకు ఉద్యోగం, దేవుని కృపను పడితే విద్య, దేవుని కృప పడితే పంట ఆశీర్వాదం, దేవుని కృప చొప్పున మనకి ఇల్లు ఉన్నాయి. ఇల్లులోకి ఎంతమంది ఉన్నారు? తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఎట్లా మనం దేవుని మరుస్తావు? దేవుడు అంటాడు, నువ్వు ఎట్లా మర్చిద్దు నన్ను ఎఫ్రాయిము అనేసి ఎంత బాధపడతాడు దేవుడు. అలాగా మర్చినందుకు, గర్వించి మర్చినందుకు దేవుడు కూడా ఏమంటాడు, నువ్వు నన్ను మర్చినావు, గర్వించావు, గర్వంలో వచ్చేసింది, మర్చినావు, అందుకు నేను కూడా ఏమైతున్నానంటే చిరుత పులి మార్గంలో పొంచి ఉన్నాడు, నేను వారిని పట్టుకున్నా పొంచి. చూసావా, చిరుత పులి లాగా పొంచున్నాడు దేవుడు. పిల్లలు పోయినా ఒక ఎలుగు వంటి నీ మీద పడినట్లు నేను వారి మీద పడి వారి దుమ్ములు చిరిచివేయదు. చిరుత ఇక ఎలుగు వంటి పిల్లలు పోగొట్టుకుంటే దానికి ఎంత బాధ ఉంటుందో, మరి నా చేత మీరు భోజనం తిని, నా చేత దేవుని చేత మనం ఆశీర్వదించబడి, మనం అప్పుడు దేవుడు అంటాడు, నా చేత ఆశీర్వదించబడి, నా చేత మేలు పొందుకొని, నా చేత మీరు ఎంతగానో అభివృద్ధిలోకి వచ్చి మళ్ళీ నన్ను మర్చిపోతే నేను మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాను అంటే అదే కదా. మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత మనం ఎప్పుడు దేవుని ప్రేమను మర్చదు, ఎట్టని పరిస్థితిలో అది నేను నేర్చుకున్నాను. మీరు తెలుసుకున్నాను. ఏమి చేత కాకపోయినా కూడా దేవునికి వాళ్ళ సమయం ఇవ్వాల్సిందే. కారణం ఏంటంటే ఈరోజు బ్రతికున్నామంటే దేవుని కృప. అందుకని ఇక్కడ అంటాడు, అంత స్థితి మనం తెచ్చుకోకూడదు. అందుకని ముందే అంటున్నాడు తిరగండి అని, మన పెద్దలను ఆయనకు సమర్పించమంటున్నాడు. తర్వాత మనం ఏం చెప్పాలంటే, ఇక మీద మేము ఎవ్వరిని ఆశ్రయించము, దేవుణ్ణి ఆశ్రయిస్తామా. మనం అశ్షూరు శపితమైంది, ఐగుప్తు చీకటి, దాని నుంచే దేవుడు ఆ చీకటిలో నుంచి, ఆ ఉప్పుల నుంచి, ఆ బలహీనత నుంచి, ఆ పేదరికం నుంచి, మరి ఆ యొక్క ఉపద్రవం నుంచి దేవుడు మనం విడిపిస్తే ఎంత కృతజ్ఞతగా ఉన్నాడు. అందుకని యథేటగా మాట్లాడుతున్నాడు. చూడండి, మేము ఇక మీద మా చేతి పనితో చెప్పమంటా దేవుడని. మేము ఇక మీద అంతవరకు ఏమనుకున్నారు, కష్టపడితే నేను బాగా కష్టపడుతుంటే ఎట్లా, ముందర కష్టము తర్వాత దేవుడు అంటున్నామేమో మనం. చూడండి, మా చేతి పనితో అనేది మీరు ఇంకా అందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను ఇది ఆత్మ పరిశీలన చేసుకున్నాను కాబట్టి ప్రతి శుక్రవారం ఉద్యోగం ఉన్నా లేకపోయినా దేవునికి వస్తామని దేవుడికి ఇచ్చాను. ఆ భయం అనేది ఉంటే మనం ఖచ్చితంగా ఎక్కడున్నా పలుగు వచ్చేస్తాం. ఆత్మ ప్రెజర్ చేస్తుంది, దేవు అయ్యో నువ్వు ఇచ్చిన ఉద్యోగం, ఈ ఉద్యోగం పోతే ఎట్లా. అందుకే రిటైర్డ్ అయ్యే వరకు దేవుడు నన్ను కంటి పాపలాగా కాకున్నాడు. ఎక్కడున్నా, ఎంత దూరం, ఆలూరు మండలం అంటే బార్డర్, రాయలసీమ బార్డర్, దేవుడు కాపాడినాడు. ఎందుకు కాపాడుతాడు అంటే దేవునికి మనం ఇష్టంగా ఉన్నప్పుడు గొప్పను అందించుకుంటా ఉంటాయి. ఎంత బాగా చెప్తారు, లేకపోతే గొప్పను చీల్చేస్తాం రెండు. తర్వాత చూడండి, మా చేతి పనితో చెప్పాము, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడు నీవే కదా. మరి తండ్రి లేని వారు వీళ్ళ దగ్గర అన్నదమ్ములు అక్కజనులు ఎవరు లేరు, వీళ్ళు ఏమైనా చేయొచ్చులే అని అపవాదం అనుకుంటాం. నిజంగా ఇది చెప్పేవాడు దేవుని భయం ఉంటే మరి ఇది ఆలోచిస్తారు. నేను అదే అన్నా, మరి చెప్పినప్పుడు ఇది ఆలోచించాలి కదా. తండ్రి లేని
వారి ఎడల వాత్సల్యం చూపువాడు నీవే కదా. చెప్పడం కాదు, ఖచ్చితంగా చూపాలి. నేను ఎవరికైనా మీకు ఛాన్సాలు చెప్పిన, ఎవరికైనా ఏదైనా హెల్ప్ అంటే తల్లిదండ్రి లేని వాళ్లకు, తర్వాత అనాథలకు, విధవరాళ్లకు, సేవకులకు, వీళ్లకు మనం ఎక్కువ చేయాలి. అలా చేస్తే మనకు ఆశీర్వాదం కూడా. తర్వాత చూడండి, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచును. వారి మీదనున్న నా కోపం చల్లారను ప్రేమ గల తండ్రి. నేను అదే సదేవ ఏమో వాళ్ళు తెలియజేస్తున్నారు, వాళ్ళని క్షమించు ప్రభావం. ఎన్నిసార్లు క్షమించవద్దా ఉంటారు, ఎన్నిసార్లు వాళ్ళకి వెళ్ళదా తెలుసు కదా. కొన్నిసార్లు అఖిల అంటుంటారు, చూడు అఖిల చేస్తుంటే వాళ్ళకి తెలియదా మేడం, తెలుసు కదా. మరి మనకు తెలిసి ఏం చేస్తున్నాం చూడండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఎంత ప్రేమ గల తండ్రి, మనల్ని ఎంత కనికరం గల తండ్రి, విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచును. వారి మీద ఉన్న నా కోపం చల్లారేను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితులు. చెట్టుకు మంచి ఉన్నట్టు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతను అభివృద్ధి పొందును. ఇదంతా రేపు ధ్యానం చేసుకున్నాం. నిజంగా ఎంత కనికరం ఉందండి. ఆయన వాత్సల్యత నూతనంగా మన పైన ప్రస్తుతం చేస్తుంది. కాబట్టి దేవుని ప్రేమను మనం నిర్లక్ష్యం చేయకుండా, దేవుని ప్రేమకు అలుసుగా తీసుకోకుండా మన వంతు ప్రయత్నం మనం దేవునికి తెలిసిన ఘనత, మహిమ, ప్రభావం ఆయనకి చెందుతాం. దేవుని వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొనియాడబడుతున్న ప్రభావ మీకే వందనములు, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు నా తండ్రి. ప్రభు ఈ రోజున నా తండ్రి ప్రభు ఎంతోమంది ప్రభు మట్టికి మన్నే పోయి ఉన్నారు, కానీ ప్రభు మాకు ఇచ్చిన యొక్క తండ్రి వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. అయ్యా మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు మీరు ఏ పాట వారు ప్రభు, మీకు నిజంగా అంటే కదా ప్రభు. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం ప్రభు. మేము ఏ పాటి వారం ప్రభు, మీకే స్తోత్రం. అయినప్పటికీ ప్రభు మీ ప్రేమతో నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకంలో నా తండ్రి చేసుకుంటున్నందుకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. అయ్యా మీ ఆజ్ఞ లేనిదే నా తండ్రి మేము ఒక్క అడుగు అయినను నా తండ్రి ముందరికి వేయలేము ప్రభు. మీ ఆజ్ఞ లేనిదే నా తండ్రి మేము ఇక్కడ ఇంతవరకు నా తండ్రి మేము బ్రతకలేము ప్రభు. అయ్యా నా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. అయ్యా నా తండ్రి అక్కను నా తండ్రి అక్క తీగ పరిచయను నా తండ్రి అభివృద్ధి చెందిస్తున్నందుకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఏసయ్య అక్క చేసే ప్రతి ప్రయాణం అంతట్లో ప్రభు మీ కాంతల ఉంచినందుకు వందనములు, స్తోత్రములు ప్రభు. అక్కలు మీరుండి నా తండ్రి మాతో మాట్లాడుతున్న ప్రతిరోజు బట్టి వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. అయ్యో మమ్మల్ని మేము నా తండ్రి ప్రభు పరిశీలించుకునే హృదయాన్ని నా తండ్రి మాకు ఇస్తున్నందుకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం నా తండ్రి ప్రభు. వేసే అక్కడికి నా తండ్రి బలాన్ని, శక్తిని నా తండ్రి దయచేయమని మొదలుపెట్టుకుంటున్నాను ప్రభు. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం నా తండ్రి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభు పేరు పేరు వస్తున్నగా దీవించి ఆశీర్వదించండి ప్రభు. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ప్రభు ఎంతమంది వృద్ధులు ఉంటున్నారు ప్రభు, ప్రతి వృద్ధుల కోసం నా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభు. నా తండ్రి ఎంతమంది అయితే ప్రభు నెత్తి నొప్పితో బాధపడుతున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి కోసం నా తండ్రి మీ యొక్క నా తండ్రి పాదల చెంత అర్థిస్తున్నాను ప్రభు. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం నా తండ్రి ప్రభు. ఏసే తిప్పివేయని నా తండ్రి అప్పం వల్ల మేము ఉండకుండా ప్రభు. ఏసే ప్రతిరోజు నా తండ్రి వాక్యంలోను, ప్రార్థనలోను నా తండ్రి మేము ఎదుగులాగా సహాయం చేయమని పెట్టుకుంటున్నాం ప్రభు. సహవాసానికి నా తండ్రి దూరంగా ఉండకోకుండా ప్రభు, నా తండ్రి సన్నిధానానికి నా తండ్రి మేము పరిగెత్తుకుని